రాజు ఇందును గూర్చి అతి సంతోషభరితుడై దానియేలును గుహలో నుండి పైకి తీయుడని ఆజ్ఞ ఇయ్యగా బంట్రౌతులు దానియేలును బయటకు తీసిరి. అతడు తన దేవుని యందు భక్తి గలవాడైనందున అతనికి ఏ హానియు కలగలేదు. చూడండి, సింహాల గుహలో అతన్ని వేసినప్పటికీ అతడు తన దేవుని యందు భక్తి గలవాడైనందున అతనికి ఏ హాని కలగలేదు. ఎందుకు? ఒకటి, హింసలో భరించడానికి దేవుడు ఓర్పునిస్తాడు. మరి ఆయన రాజ్యంలోనే ప్రముఖంగా ఉన్నాడు, అయినప్పటికీ తీసుకుపోయి అతని మీద నేరం మోపి అతన్ని సింహాల గుహలో వేసినప్పుడు మరి అతడు ఏం చేసి ఉంటాడు? దేవుని ప్రార్థించి ఉంటాడు. రాజు సైతం ఉపవాసం ఉండి అతడు ప్రార్థన చేస్తూ ఉన్నాడట. మరి నిజంగా ఇక్కడ చూడండి, దేవుడు అతన్ని కాపాడాడు. ఏ హాని జరగలే. ఆ సింహాలతోని ముట్టలే. సింహాల నోర్లను మూయించాడు దేవుడు. హల్లెలూయ. అంటే నీవు నీతిమంతునిగా ఉన్నప్పుడు, నిందారహితునిగా ఉన్నప్పుడు, ప్రార్థనా పరునిగా ఉన్నప్పుడు, శ్రేష్టమైన బుద్ధి కలిగి ఉన్నప్పుడు, దేవుని యందు భయభక్తులు గలవాడిగా ఉన్నప్పుడు దేవుడు నిన్ను ఏం చేస్తాడంట? ఆపద నుండి దేవుడు నిన్ను రక్షిస్తాడు. హల్లెలూయ. ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎంతమంది కలిసి నీ మీదికి వచ్చినా దేవుడు నీ పక్షంలో ఉంటే దేవుడు వాటన్నిటి నుంచి తప్పిస్తాడు. హల్లెలూయ, హల్లెలూయ. ఎన్ని నిందలైనవి అని, ఎన్ని బాధలైన నిన్ను పెట్టి, ఎన్ని హింసలైన నిన్ను పెట్టని సాతానుడు, కానీ దేవుడు నీ పక్షంలో ఉంటే దేవుడు నిన్ను బయటికి తీసుకొని వస్తాడు. ఎవరైతే నిన్ను హింసించారో వారు సైతమో మోకరించి దేవుని వైపు వారు చూస్తారు. హల్లెలూయా. చూడండి, ఎవరైనా సరే కదా, మన వారికి ప్రియులుగా ఉండి దేవునికి కదా, దేవునికి విరోధిగా ఉంటే మట్టుకు ఎప్పటికీ మనం వర్ధిల్లమండి. దేవుని దీవెన ఉండాలి, దేవుని ప్రేమ ఉండాలి మన పైన, దేవుని కృప ఉండాలి. ఎందుకంటే మరి క్రీస్తు మన కొరకు ఏం చేయబడ్డాడు? నలగొట్టబడ్డాడు. అందుకే పరిశుద్ధ గ్రంథంలో దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనం అతన్ని ఎంచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడాడు. అంటే మన దోషములు, మన గాయములు, మనకు రావాల్సిన శిక్ష, మనం అనుభవించాల్సినటువంటి వేదనంతా కూడా ఆయన భరించి వేశాడు. కాబట్టి ఈరోజు నీకు ఏ శిక్ష లేదు అని ఆయన జ్ఞాపకం చేస్తా ఉన్నాడు మనకి. హల్లెలూయా. నువ్వు ఏం చేయాలా? నిందారహితునిగా ఉండడానికి నీ పాపాన్ని విడిచిపెట్టాలా. ఈరోజు వేరే మార్గం లేదండి. ఈరోజు నీకు ఇచ్చాడు దేవుడు అవకాశం. ఈరోజు కనుక నీ లైఫ్ని నువ్వు చేంజ్ చేసుకోవాలనుకోండి, నీ పాప జీవితాన్ని విడిచిపెట్టాలనుకుంటే ఈరోజే దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. హల్లెలూయా కదా. ఇన్ని వాక్యాలు విన్నాము. అద్భుతమైనటువంటి అభిషేకం, స్వస్థత, విడుదల, ఇలాంటివన్నీ చూస్తూ వస్తున్నాం. కానీ ఈరోజు ఒక శ్రేష్టమైన పిలుపు దేవుడు నీకు ఇస్తున్నాడు. నీ జీవితాన్ని మార్చుకునే అద్భుతమైనటువంటి అవకాశం, నీ పాపాన్ని విడిచిపెట్టే అద్భుతమైనటువంటి ఒక చక్కటి మరి వేదికను దేవుడు నీకు ఇస్తున్నాడు. ఏం నింద వేశారు ఆయన పైన? 6:13 ఒకసారి చూడమ్మా. అందుకు వారు చెరపట్టబడిన యూదులలోనున్న ఆ దానియేలు, నిన్నే గాని నీవు పుట్టించిన శాసనములనే గాని లక్ష్య పెట్టక అనుదినము ముమ్మారు ప్రార్థన చేయుచు వచ్చుచున్నాడని. హల్లెలూయా. అవునండి, ఆయన దేవుని చూస్తున్నాడు. ఆయనను గాక మరి ఎవరిని కూడా ఆయన లక్ష్య పెట్టాడు. రాజు కానీ, రాజు శాసనములను కానీ. ఎందుకంటే వాటిని పుట్టించిందే ఆయన సృష్టికర్త అయిన దేవుడు. హల్లెలూయ. ఆ సత్యం దానియేలుకు తెలుసు. మరి వీరు ఏం చేస్తూ ఉన్నారు? నింద వేస్తూ ఉన్నారు. ఎందుకు? అతని పైన అసూయ. నీలో అసూయ ఉంటే నువ్వేం చేస్తావు? ఒకళ్ళ మీద సాడీలు చెప్తావు. తీర్పు తీర్చడానికి మనం ఎవరు? పట్టించుకోవద్దు. అలాగే యేసుక్రీస్తు కూడా ఈరోజు మరి నిన్ను నన్ను రక్షించడానికి వచ్చాడు అన్న సత్యాన్ని మనం గ్రహించితే గనక మరి ఈరోజే
మన జీవితాన్ని మనం నూతన పరుచుకొని దేవుని వైపు తిరిగి మనం ముందుకు సాగి వెళ్తే దేవుడు నిన్ను తలగానే ఉంచుతాడు. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, తలగానే ఉంచుతాడు కానీ తోకగా ఉంచాడు. నీవు ఆశీర్వాదముగా ఉంటావు కానీ అడుక్కునే పరిస్థితులు నీకు రానివాడు. హల్లెలూయా. ఒకవేళ ఈరోజు పరిస్థితిని కలిగి ఉన్నది అంటే కనుక నీలో ఉన్నటువంటి లోపాన్ని సరిచేసుకొని దేవుని ఎదుట మోకరించి నీ పాప జీవితాన్ని విడిచిపెట్టు, పగలు విడిచిపెట్టు, కోపాలు విడిచిపెట్టు, పంతాలు విడిచిపెట్టు. నీవు నిజమైన దేవుని బిడ్డవైతే వాటితో నీకు పని లేదు. హల్లెలూయా. అమ్మా, ఒక చిన్న బిడ్డను చూడండి, పగలుంటాయా, కోపాలుంటాయా, ద్వేషాలుంటాయా, కుళ్ళుంటుందా, అసూయ ఉంటుందా? నీకుంది నాకు లేదని. మరి మనకెందుకమ్మా? అది ఉన్నంత కాలము నువ్వు ఎదగలేవు. అది నరికివేయబడాలి, అది ఎండిపోవాలి, అది అగ్నిలో పాడవేయబడాలి. ఫలించని తీగలు దేవునికి అక్కర్లేదు. హల్లెలూయా. మరి ఈరోజు నువ్వు డిసైడ్ చేసుకో, నువ్వు ఫలించే తీగగా నువ్వు ఉండాలని కోరుకుంటున్నావా? లేకపోతే ఫలించే తీగలకు అడ్డుగా ఉండి ఆటంకంగా ఉండాలనుకుంటున్నావా? ఒకవేళ నువ్వు ఆటంకంగా ఉండాలనుకుంటే తప్పకుండా మరి దేవుడు ఒక దినమున వాటికి ఏం చేస్తాడండి? తీర్పు తీరుస్తాడంట. కృప యేసు క్రీస్తు ద్వారా మనం పొంది ఉన్నాం కాబట్టి మనము గనుక ఆయన ఎదుట మనము మన పాపములను గనుక విడిచిపెట్ట కోరుకుంటే ఈరోజు ఇప్పుడే వారిని దేవుడు హత్తుకుంటాడు. ఇంకెన్నడూ ఎప్పుడు వారిపైన ఆ పాపమును ఆయన కనపడనివ్వడు. వాటి ఫలము కానీ వాటి వేరు కానీ అది వారిలో ఉండకుండా శాశ్వతంగా వాటిని నాశనము చేయగలడు. ఎందుకంటే ఆయన నీకంటే ముందుగా ఆ శిక్షను భరించాడు. వాటిని ఆయన శరీరములోనికి మరి తీసుకోవడం జరిగింది. హల్లెలూయా, హల్లెలూయా.